పెద్దల ఆరోగ్య సంరక్షణకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అడల్ట్ వ్యాక్సినేషన్ను ఏర్పాటు చేసినట్లు మణిపాల్ వైద్యశాల క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి తెలిపారు. తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ లోకేష్ మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ వామ్ వెల్కమ్. ఈరోజు మనం అడల్ట్ వ్యాక్సినేషన్ అనే ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది మణిపాల్ హాస్పిటల్లో. ఎందుకంటే ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు వీ యూస్ టు ప్రజెంట్ బిఫోర్ యూ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ అదర్ స్పెషల్ వర్క్ ఆఫ్ అవర్ క్లినికల్ టాలెంట్ కానీ ఇవన్నీ షోకేస్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా టాపిక్ తీసుకుని ఈ అవేర్నెస్ కూడా పెంచడానికి ఈ ఒక ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ కొలాబరేషన్ విత్ ఫైజర్. అండ్ బేసికలీ ఇది అడల్ట్ వ్యాక్సినేషన్ దేనికి అంటే, ఇప్పుడు మన సిడిసి గైడ్లైన్స్ రీసెంట్గా ఒక డేటా రిలీజ్ చేసింది. 1994 నుంచి 2013 వరకు పుట్టిన పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. వీళ్ళందరికీ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ బీ వెరీ హై. అండ్ బట్ యాజ్ వీ గ్రో ఓల్డ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీకెన్ అవుతూ వస్తుంది. అండ్ అబౌవ్ 80 years ఆ రేంజ్లో కూడా ఇంకా బాగా వీకెన్ అవుతూ ఉంటుంది. అబౌవ్ 50 నుంచి స్టార్ట్ అవుతుంది వీకెన్ అవ్వడం. సో దీనికి మనం అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ద్వారా మనకి వ్యాక్సిన్స్ తీసుకోగలిగితే ద మోస్ట్ డ్రెడెడ్ డిసీజెస్ లైక్ న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా అండ్ అదర్ స్పెసిఫిక్ ఎయిల్మెంట్ ఉన్న పీపుల్కి కూడా పర్టికులర్ వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా ద లైఫ్ ప్రొలాంగ్గా చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ టుడేస్ ఇనిషియేటివ్. అండ్ దీని గురించి ఫర్దర్గా మాట్లాడటానికి మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. డాక్టర్ కృష్ణారెడ్డి గారు, అవర్ మెడికల్ ఆంకాలజిస్ట్, అండ్ డాక్టర్ మనోజ్, అవర్ జనరల్ మెడిసిన్, అండ్ డాక్టర్ లోకేష్, అవర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. దే విల్ ఫర్దర్ గో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్. మనం టీకాలు అనగానే మనకి గుర్తొచ్చేది పిల్లలు మనం చిన్నప్పుడు కూడా టీకాలు వేసుకున్నాం. అయితే ఇప్పుడు అడల్ట్ వ్యాక్సిన్ అంటే పెద్దల్లో టీకాలు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అండ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఒకప్పుడు ఏంటంటే పిల్లల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ 20-30 తర్వాత పిల్లలకే ఒక 20-30 టీకాలు వేయాల్సి వస్తుంది. అలాగే పెద్దల్లో కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎట్లా అయినాయి అంటే ఒక 10-15 టీకాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ టీకాలు అసలు ఎందుకు వేయాలి అంటే, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకప్పుడు 30-40 years నుంచి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి మనం ఈ టైంకి 69 దగ్గర వరకు వెళ్ళింది అంటుంటాం. యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే ఒకసారి జీవిత పరిమాణం 69 సంవత్సరాల వరకు ఉందన్నమాట. ఈ లైఫ్ పెరిగే కొద్దీ మనకి డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కొంత ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. రెండోది షుగరు, బీపీలు ఇట్లాంటివి ఉంటే ఆ ఇమ్యూనిటీ అవి కూడా డౌన్ చేస్తాయి కాబట్టి ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొన్ని జబ్బులు రాకుండా చూసుకోవాలి. ఆ ప్రివెన్షన్కి వేసేది టీకా అనేది ఒక జబ్బు రాకుండా కాపాడే ఒక ఆయుధం. సో ఈ టీకాలు పెద్దల్లో వేయాల్సిన టీకాలు ఒక్కొక్క వయసుని బట్టి 50 దాటిన కాడి నుంచి సుమారు 80 వరకు కొన్ని టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా వరకు మనకి అవేర్నెస్సే లేదు. చాలామందికి ఇన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇది వేసుకుంటే ఇంత లాభం ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఊపిరితిత్తులు నిమ్ము చేరి షుగర్, బీపీ ఉండి సడన్గా సీరియస్ అయితే మనిషి ఐసీయూ అడ్మిషన్స్ అయిపోతే ఆయన వెంటిలేటర్ మీద పెడితే మీకు అయ్యే ఖర్చు ఎక్కువే, అట్ ద సేమ్ గ్యారంటీ లేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసింది మన కోవిడ్లో చూసాం ఎంతమంది ఇదయ్యారు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అడల్ట్ వ్యాక్సిన్కి దాని ఎఫెక్టివ్నెస్కి, అంటే ఒక పెద్దలకి ఒక వ్యాక్సిన్ వేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనే దానికి మన కోవిడే ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం మనకి అది బిగిన్ అయిన కానించి, వ్యాక్సినేషన్ బిగిన్ అయిన కానించి మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ఫెక్షన్ రేట్ బాగా తగ్గింది. మనం ఇప్పుడు ఎంతమంది ఇలా బయట తిరుగుతున్నామంటే ఒకప్పుడు మాస్క్ లేకుండా వచ్చేవాళ్ళం కాదు బయటికి. సో అంత ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం కొన్ని కోట్ల మందిని, మొత్తం ప్రపంచంలో ఎంతమంది కోట్ల మందిని ఒక్క సింగిల్ వ్యాక్సిన్ కాపాడింది. సో అలాగే ఇంకా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి, చాలా జబ్బులు ఉన్నాయన్నమాట. ఈ జబ్బులన్నీ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటాం. టీకా వల్ల మనం కొన్ని జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు.
అలా జబ్బులే కాకుండా అంటే నిమ్ము, లేకపోతే మెదడువాపు, లేదంటే లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివే కాకుండా మనకి ఇంకొన్ని క్యాన్సర్స్ కూడా కొన్ని వ్యాక్సిన్స్ క్యాన్సర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఖర్చు తక్కువతో ఎక్కువ లాభం వచ్చే ఒక మార్గం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఊపిరితిత్తులు నిమ్ము రాకుండా ఇన్ఫ్లుయెంజా, మనకి బర్డ్ ఫ్లూ అని ఇవన్నీ వస్తున్నాయి ఈ మధ్య, ఇట్లాంటివన్నీ రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ ఒకటి వేసుకుంటే అది వచ్చే అవకాశం తగ్గుద్ది, బయట అందరికీ ఉన్నా కూడా మనకు వచ్చే అవకాశం తగ్గుద్ది. సో కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది ఇప్పుడు చాలా అంటే పిల్లలకి ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అందరికి వేసేస్తారు. మీరు పుట్టిన కాడి నుంచి టైంకి మీకు ఒక లిస్ట్ ఇస్తారు, అది వేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అడల్ట్లో ఏంటంటే ఇప్పటివరకు మనకి అట్లా అందరికీ ఇది వేయాలని లెక్కలేదు, గవర్నమెంట్ చెప్తుంది కానీ బట్ వేసే అవకాశం లేదు. కాబట్టి మనం ఏంటంటే తెలిసిన వాళ్ళు వేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు వేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ అంటాం. వ్యాక్సినేషన్ సెంటర్ అంటే అవసరం ఇంత ఒక వ్యాక్సిన్ ఏముందో వచ్చి వేసేసుకోవడం కాదు, అది మీకు వేయాల్సిన అవసరం ఉందా లేదా, మీకు రిస్క్ ఎంత ఉంది ఆ జబ్బు వల్ల, ఇవన్నీ మనం డిసైడ్ చేసి సెకండ్ థింగ్ ఏ వ్యాక్సిన్ వేస్తే బెటరు, అందులో రకాలు ఉంటాయి అన్నమాట. ఏ రూట్లో ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని వ్యాక్సిన్స్ వేసుకోవాలి. కొన్ని వ్యాక్సిన్స్ ఒకటే అవుద్ది, కొన్ని వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ వేయాల్సింది, కొన్ని వ్యాక్సిన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, కొన్ని వ్యాక్సిన్స్ ఓట్రెండ్గా వేసిన తర్వాత లైఫ్ లాంగ్ పనిచేస్తాను. అలా ఏ వ్యాక్సిన్ అవసరం ఇవన్నీ చెప్పే అవకాశం ఒకటి. రెండోది ఆ అసెస్మెంట్, మీ రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇవన్నిటికి కూడా ఒక వ్యాక్సిన్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ ఇండివిజువల్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి వ్యాక్సిన్స్ అవసరం, ఏది ముందు వేసుకోవాలి, ఏది తర్వాత వేసుకోవాలి, ఏది ఎప్పుడు వేసుకోవాలి. కొంతమందికి చేతికి ఇంజక్షన్ చేస్తారు, కొంతమంది ఏంటంటే పొట్టకి ఇంజక్షన్ చేస్తారు. డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అన్నమాట వ్యాక్సిన్స్ కూడా. సో ఇవన్నీ మనం గైడ్ చేయడానికి ఉంటుంది నెంబర్ 1. సెకండ్ థింగ్, ఈ మధ్య కాలంలో అందరూ చాలామంది స్టూడెంట్స్ అమెరికా వెళ్తున్నారు. సో అమెరికా వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా వ్యాక్సినేషను వాళ్ళ యూనివర్సిటీసు ఆ వ్యాక్సిన్స్ లేకపోతే అలౌ చేయదు. సో ఆ వ్యాక్సిన్స్ అన్నీ వేసుకుని మనం వేసుకున్నట్టు ఒక సర్టిఫికెట్, మనకి ఇమ్యూనిటీ ఉన్నట్టు ఒక్కోసారి కొన్ని టెస్టులు కూడా ఇప్పుడు మనం ఆ టెస్టులు కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఏమవుతుందంటే టైంకి ఒక 2 రోజుల ముందు ఫ్లైట్ ముందు తెలుస్తుంది, అప్పుడు ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే కొన్ని వ్యాక్సిన్స్ మనం వెళ్ళే లోపల వేసుకోవాలి. సో ఆ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్కి కూడా కొన్ని వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అను, ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ ఈ మధ్య ఆఫ్రికా వెళ్ళేవాడు అందరూ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కంపల్సరీ. సో ఇదేంటంటే ఇది అన్ని చోట్ల లేదు, మన మొత్తం ఈ 2 రాష్ట్రాలకి ఓన్లీ హైదరాబాద్లో ఉంది. ఆ ఫీవర్ హాస్పిటల్ ఒకటే ఉంది, చెన్నై అట్లా 2-3 సెంటర్సే ఉన్నాయన్నమాట. అలాగా ఎందుకు షిఫ్ట్ చేశారు కొన్ని వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే మనకి ఎల్లో ఫీవర్ మన ఇండియాలో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాక్సిన్ వేయకుండా ఆఫ్రికా వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ నాకు దోమ కుట్టింది, ఆ ఎల్లో ఫీవర్ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతుంది. సో దీన్ని అరికట్టడానికి ఏంటంటే నేను ముందే వ్యాక్సిన్ వేసుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా ఎల్లో ఫీవర్ నాకు రాదు, కాబట్టి అది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అంటే మన ప్రొడక్ట్స్గా కాకుండా మన దేశాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ పనిచేస్తాయి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాం, ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది కామన్ అయిపోయింది, ఊరినే వెళ్ళి వచ్చేస్తున్నారు అందరూ. సో అలా కొత్త జబ్బులు, లేని జబ్బులు తేకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ గైడ్ లైన్స్ అంతా ఏమేంటి, ఎప్పుడు వేసుకోవాలని చెప్పడానికి, ప్లస్ రెండోది ఏంటంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత వేసుకుని వెళ్ళిపోవడం కదా, ఒక్కోసారి సడన్గా రియాక్షన్స్ వస్తాయి. అది తక్కువ రియాక్షన్స్, లక్షలో ఒకరికి రావచ్చు. కొన్ని రియాక్షన్స్ ఏంటంటే ఎనాఫిలాక్సిస్ షాక్ ఉంటుంది, ఇమీడియట్గా హార్ట్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని ఇమీడియట్గా మనం ఇక్కడ మనం కేర్ తీసుకుని, మనకి బ్యాకప్ అంతా ఉంటుంది కాబట్టి ఆ కేర్ తీసుకోవడానికి ఒకటి పనిచేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఈ వ్యాక్సిన్కి ఏంటంటే ఒక మన ఊరిని జస్ట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి కాదు, దానికి ఒక టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి, దాన్ని కోల్డ్ చైన్ అంటాం. కోల్డ్ చైన్ టెంపరేచర్ మెయింటైన్ కాకపోతే వ్యాక్సిన్ పాడైపోద్ది. సో ఆ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, సో ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర తీసుకొస్తుంటాం. మామూలుగా మీరు వ్యాక్సిన్ కావాలంటే ఏ మందుల షాప్కి వెళ్ళి బాబు నాకు వ్యాక్సిన్ ఇవ్వమంటే ఇస్తారు, మీరు ఎవడొకటి వేయించేసుకోవచ్చు. బట్ ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, అది మెయింటైన్ అవుతుందా లేదా కోల్డ్ చైన్. ఎందుకంటే చాలా వరకు మెడికల్ షాప్లో మీరు చూసే ఉంటారు, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, అది పనిచేస్తుందో లేదో ఎవడో తెలియదు ఒక్కోసారి. సో దానికి ఏంటంటే సెపరేట్గా వ్యాక్సిన్స్కి సెపరేట్గా ఉంటుంది ఫ్రిడ్జెస్, ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడానికి, ప్లస్ అడ్వైజ్కి, ప్లస్ పోస్ట్ వ్యాక్సిన్ అబ్జర్వేషను, తర్వాత వ్యాక్సిన్ మీరు ఎప్పుడు వేసుకోవాలి, ఫాలోఅప్, ఇవన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి మనం ఒక వ్యాక్సిన్ సెంటర్. ఈ వ్యాక్సిన్ సెంటర్స్ అసలు లేవు, అసలు మన ఆంధ్రాలోనే లేదు ఎక్కడ, మన ఇండియాలోనే చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం ఢిల్లీలో ఒకటి ఉంది, అట్లాగా అక్కడ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఐ థింక్ లాస్ట్ మంతే స్టార్ట్ అయినట్టుంది, హైదరాబాద్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఇట్లా వ్యాక్సిన్ సెంటర్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాయి కానీ, అండ్ కొన్ని కంట్రీస్లో, మన దగ్గర ఇండియాలోనే చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఏంటంటే మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే ఫస్ట్ సెంటర్ అయి ఉంటుంది, వ్యాక్సిన్ సెంటర్. కంప్లీట్గా అన్ని వ్యాక్సిన్స్ అడల్ట్స్కి ఇవ్వాల్సిన సుమారు ఒక 10 రకాల వ్యాక్సిన్స్ ఒకే చోట ఉంచి
సో దానికి సంబంధించిన గైడ్లైన్స్, దానికి ఎప్పుడు వేసుకోవాలి, దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తర్వాత రియాక్షన్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ మీకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ వ్యాక్సిన్ ఫాలోఅప్ ఇవన్నీ మనం ఒకే చోటకి తీసుకొస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇది ఒక బెస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వ్యాక్సిన్స్కి అయ్యే ఖర్చు 600 నుంచి కొన్ని వ్యాక్సిన్స్ 12,000 దాకా ఉన్నాయి. రీసెంట్గా మీరు అమితాబ్ బచ్చన్ ఒక యాడ్ కూడా వస్తుంది చూసుంటారు. సింగ్రెక్స్ అని ఒక వ్యాక్సిన్ వచ్చింది సర్పీ చల్ది అంటూ ఉంటాం. దానికి కూడా ఒక టీకా వచ్చింది అనమాట, అంటే షింగిల్స్. దాని ఏంటంటే కాస్ట్ ఎక్కువ. సో కొన్ని ఏంటంటే కాస్ట్ అనిపించినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యాక్సిన్ ఇప్పుడు నిమ్ముకి ఈ ప్రివనార్ అనే వ్యాక్సిన్ ఉంది, అది నిమ్ము రాకుండా 3,000 అవుతుంది. బట్ మనకు 3,000 అనిపించవచ్చు. సో మనం ఒకసారి ఐసీయూకి వెళ్ళి అడ్మిట్ అయితే నిమ్ము వచ్చి మీకు 1 డేలో అయ్యే ఖర్చే 50,000-60,000 ఉంటుంది. సో అంటే దాని రిస్క్ బెనిఫిట్ అని మనం కొన్ని ఖర్చు చేసినా కూడా లాంగ్ టర్మ్లో మనకు చాలా ఉపయోగం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం వ్యాక్సినేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి రాదు, మన పక్కోడికి రాదు. ఇప్పుడు మనం తగ్గితే పక్కోడికి వస్తుంది. కాబట్టి మనం ఫ్యామిలీస్ని కానీ మన ఫ్రెండ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. సో దాన్ని హెరిడ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటా పోతే ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ ఆగిపోతే ఆ డిసీజ్ ఇంకా పెరగదనమాట. సో దీనివల్ల మనకేంటంటే హోల్ కమ్యూనిటీ కూడా లాభం ఉంటుంది. సో వ్యాక్సిన్ ఇనీషియల్లీ మనకే కొంత ఖర్చు అనిపించవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్లో మాత్రం అది చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే సింగిల్ అసలు మన అదంతా మామూలుగా చిన్న నిమ్ము కొట్టి వచ్చి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన టెస్ట్ చేసుకుని ఇదేదో 2-3 వేలు అవుతుంది. అలాంటి 2-3 సార్లు సంవత్సరానికి వస్తే అదే 10,000 అయిపోతుంది. కాబట్టి మనం వ్యాక్సిన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. మేబీ ఇనీషియల్లీ అంటే అంత పెద్ద కాస్ట్లీ వ్యాక్సిన్స్ ఏం లేవు, అన్నీ కూడా మ్యాక్సిమం అయితే 9,000 ఒక వ్యాక్సిన్ ఉంది అండ్ 12,000 హైయెస్ట్ కాస్ట్. మిగతా అన్ని 1,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది. అంటే ఎట్లా ఉంటాయంటే వ్యాక్సిన్స్ కూడా ఏంటంటే మనం వాడకం పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరగవచ్చు. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ గైడెన్స్ ఇవ్వటం ప్లస్ ఆ కేర్ తీసుకోవటం ఏమైనా ప్రాబ్లం అయితే అవన్నీ కూడా ఒక చోట వస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ అండ్ ఐ థింక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అవుట్ ఆఫ్ కంట్రీ. మన ఇండియాలో ఏంటంటే వచ్చినప్పుడు చూద్దామని అనుకునే మెంటాలిటీ మంది, చూద్దాం ఎప్పుడో వస్తుందంటే అప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాం. కాబట్టి ఇదేంటంటే ఈ రోజుల్లో మన కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. కోవిడ్ ముందు లెక్కలు వేరు, కోవిడ్ తర్వాత లెక్కలు వేరు. ఎందుకంటే మన ఇమ్యూనిటీ స్టేటస్ కానీ లేకపోతే మన హెల్త్ స్టేటస్ కానీ కోవిడ్ తర్వాత చాలా వరకు అందరికీ ఎఫెక్ట్ అవ్వడం వాళ్ళు లేరు. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ ఊరినే వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఒక 10 రోజులు తిరిగితే వచ్చేది ఈరోజు బయటకు వెళ్ళి తినొస్తే మన్నాడు 20 రోజులు వస్తున్నాయి. అంత వీక్ అవుతుందన్నమాట. సో ఈ స్టేజెస్లో ఏంటంటే మనం జాగ్రత్త తీసుకుంటే మనకి ఫ్యూచర్లో అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మన బాడీలో కొంత వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చిన్నపిల్లల్లో అందరికీ వ్యాక్సిన్ చేసేది ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే వీళ్ళకి ఆ వ్యాక్సిన్ ద్వారా ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే ఈ వ్యాక్సిన్ చిన్నపిల్లల్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన యాంటీబాడీస్ ఆ వ్యాధి నిరోధక శక్తి కలగజేసే ఏవైతే ఉంటాయో అవి మనం వయసు పెరిగే కొద్దీ వాటి ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ వ్యాక్సిన్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని కాపాడే శక్తి ఆ ప్రభావం వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ పోతూ ఉంటుంది. సో అందుకని మనం కొన్నిసార్లు అవి టెస్ట్ చేసుకొని మళ్ళీ ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మళ్ళీ వ్యాక్సినేషన్ అవసరం అవుతూ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లోకి వచ్చే వరకు ఏమవుతుందంటే మేము క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి చేసే ట్రీట్మెంట్ కీమోథెరపీ కానీ ఒక్కొక్కసారి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇస్తాము, రేడియేషన్, ఇట్లా రకరకాల ట్రీట్మెంటు క్యాన్సర్ జబ్బుని కంట్రోల్ చేయడానికి చేసే పద్ధతిలో ఈ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. అంటే జనరల్గానే క్యాన్సర్ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, ఆ పైన మళ్ళీ ట్రీట్మెంట్ వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గుద్ది. కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ వల్ల వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ బారిన వచ్చే ఇబ్బందులు తగ్గించడానికి కొంత అవకాశం ఉంది. సో అందుకని ముఖ్యంగా కొన్ని క్యాన్సర్స్కి మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు కానీ ఒక్కొక్కసారి
మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు వాళ్ళకి వ్యాక్సిన్ చేసే అవకాశం దొరకకపోతే ఈవెన్ కొన్ని క్యాన్సర్స్లో సాలిడ్ క్యాన్సర్స్ అంటే మనకు బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కాకుండా మిగతా క్యాన్సర్లో ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు కూడా కొన్ని టీకాలు వేసే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ లుకీమియాస్ అంటాం వాటికి కానీ, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, వీళ్ళల్లో మటుకు ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు వ్యాక్సిన్ చేయం. ఉదాహరణకు మీకు ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేసామనుకోండి, అంటే అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాళ్ళ నుంచి డోనార్స్ నుంచి తీసుకొని చేసే ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం చిన్నపిల్లల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మన పుట్టిన పిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. మదర్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ ఒక 6 months ఉంటుంది. తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, లేదంటే వ్యాక్సిన్ ద్వారా మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కూడా అలాగే, వాళ్ళకి మొత్తం మళ్ళీ మొదటి నుంచి అన్నీ మొదలు పెడతాం. మొత్తం చిన్నపిల్లల్లో ఎలాగే వ్యాక్సినేషన్స్ అన్నీ మొదలుపెట్టి షెడ్యూల్ ప్రకారం చేస్తాము, ఆ విధంగా మొత్తం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి మొత్తం అన్ని వ్యాక్సిన్స్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఉండటం వల్ల ఏంటంటే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది, మా పేషెంట్స్కి కూడా వెసులుబాటు ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే మేమే అన్నీ ఎత్తుకొని చేసుకోవటం అన్నీ చేయాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ఎప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి షెడ్యూల్ ఇస్తాము. వాళ్ళు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ అడల్ట్స్లో వ్యాక్సినేషన్ ఎప్పుడు ఎలాగన్నది వాళ్ళకు కొంత అవగాహన ఉండదు మనకి చేసే వాళ్ళకు కూడా. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఉండడం ద్వారా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ అందరూ బెనిఫిట్ పొందుతారు. మనం వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి వాళ్ళకి ఫిజిషియన్స్కి అప్పచెప్పామంటే వాళ్ళే ఆ షెడ్యూల్ ప్రకారం మనకు వ్యాక్సినేషన్ చేసిస్తారు. సో ఇవన్నీ ఒక థియరిటికల్ పార్ట్. బట్ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకి చేరువ చేయాల్సిన సమాచారం ఏంటంటే చిన్నపిల్లల లాగానే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ వయసును బట్టి వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి బీపీ షుగర్లు వేరే ఇబ్బందులను బట్టి కొన్ని రకాల టీకాల ద్వారా వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వాళ్ళకి మున్ముందు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటే తద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళ జీవిత ప్రమాణం పెరిగి ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది మీ ద్వారా ప్రజలందరికీ సమాచారం చరవేస్తే వాళ్ళు ఎక్కువ మంది దీనివల్ల లబ్ధి పొంది సంతోషకరమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ వ్యాక్సిన్స్ గురించి అందరికీ చెప్పారు. ఫర్దర్గా నేను ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఒకటి, 1978 కంటే ముందు వ్యాక్సినేషన్ అనేది ఇండియాలో పెద్దగా లేదండి. అంటే దానికంటే ముందు పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years దాటి ఉంటారు. సో వాళ్ళకి అప్పట్లో ఓన్లీ టీబీ వ్యాక్సిన్ ఒకటే వేసేవాళ్ళు కామన్గా. ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ కానీ అప్పట్లో అవైలబిలిటీ లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ వేస్తాం లాస్ట్ 10 years నుంచి. కానీ సో వీళ్ళందరికీ ఎవరికైతే 50 years దాటుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో వాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా హెల్ప్ అవుతుంది. సో సార్ చెప్పినట్టుగా కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం కూడా చాలా హెజిటెన్సీ. అంటే కోవిడ్ వస్తే ఏమో తెలియదు, వ్యాక్సిన్ వేసుకుంటే అవుద్దామని చెప్పి ఇప్పటికీ ఉంది. సరే అప్పుడు నేను వ్యాక్సిన్ వేస్తున్నాను దానివల్ల ఏదైనా అవుతుందా అనే అపోహ ఉంది జనాల్లో. కానీ చాలామందికి అట్లీస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత అపోహలు పోయినాయి, అందరూ బాగున్నారు. అలాగే మనకి ఈ న్యూమోనియా వ్యాక్సిన్స్ కూడా రిస్క్ అనేది ఏముండదండి. ముందు అపోహ ఉంటుంది, వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా అవుతుందేమో ముందు వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి. సో రిస్క్ వ్యాక్సిన్ వల్ల కొన్ని లక్షల మందికి ఇచ్చిన తర్వాత సేఫ్ అని తెలిసిన తర్వాతే మన ప్రజల్లోకి ఇస్తారు ఇవి. సో ఈ వ్యాక్సిన్స్ మనకి లంగ్ వ్యాక్సిన్స్ మెయిన్లీ 2 ఉన్నాయి, మన న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి. సో ఈ 2 వ్యాక్సిన్లు వేసుకుంటే లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా మనకి ఐసీయూ అడ్మిషన్స్ కానీ లేకపోతే లంగ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం అనేది చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు అండి. సో అందరికీ ఎస్పెషల్ 50 years దాటిన వాళ్ళకి, అలాగే 19 to 50 years ఏజ్ గ్రూప్లో ఉండి ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్, ఆస్తమా కానీ లేకపోతే ఇంకేదైనా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి కానీ, అలాగే సిఓపిడి పేషెంట్స్ కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ ఏదైనా అవయవం డ్యామేజ్ అయ్యి ఏదైనా ఇమ్యూనిటీలు తక్కువ ఉన్న వాళ్ళకి, ఈవెన్ 19 to 50 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఉండే వ్యాక్సిన్స్ 2 ఉన్నాయి మీకు. క్యాన్సర్ రాకుండా ఉండే వ్యాక్సిన్స్ ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా వచ్చేది సర్విక్స్ క్యాన్సర్. సర్విక్స్ క్యాన్సర్ అనేది 170% క్యాన్సర్లు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తాయి. మిగతా 30% వైరస్ సంబంధం లేకుండా వస్తాయి. ఈ 30% ఈ 70% వైరస్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ని ఈ వ్యాక్సినేషన్ ద్వారా నిర్మూలించుకోవచ్చు. ఇది మనకి పాశ్చాత్య దేశాల్లో మనకి ఇప్పుడు చిన్నపిల్లల్లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఎలాగిస్తున్నారో అలాగిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా
నాకు తెలిసి ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, బట్ త్వరలోనే అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. 9 సంవత్సరాల వయసు వచ్చిన ఆడపిల్లల్ని 9 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల వయసు మధ్యలో అది చేసుకోవచ్చు. మన దేశంలో అంటే పాశ్చాత్య దేశాలు ఎందుకు 9 నుంచి 14 సంవత్సరాలు పెట్టారంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఏంటంటే మనకు వన్స్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఎక్కువ శాతం మందికి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, సాధారణంగా మనకు దగ్గు వచ్చినట్టుగా. సో వాళ్ళకేంటంటే 14-15 ఏళ్లలో వాళ్ళ సొసైటీలో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ లీడ్ వయసు వచ్చే వరకు కూడా మనం ఈ వ్యాక్సిన్ చేసుకోవచ్చు. అది సర్విక్స్ క్యాన్సర్కి. ఇంకా రెండోది ఏమో హెపటైటిస్ బి వైరస్. కొన్ని ఇంకా అసలు లేవు అనమాట, యూజ్లోకి రాలేదు. అవి కూడా ఇంకా షార్ట్ పీరియడ్లో అవైలబిలిటీకి వచ్చేస్తుంది. అవి వస్తే మనకి చాలా కొంతవరకు ఈవెన్ 26-27 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. మన దేశంలో ఇంకా ఆ పాశ్చాత్య ధోరణి